నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. శ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘంగా 40 సంవత్సరాల పాటు ముందుకు నడిపించారు. మరి మహానాడు వేదికగా ఆ నాయకత్వ బాధ్యతలన్నీ నారా లోకేష్కి అప్పగించాలని చాలామంది కోరుకుంటున్నారు. ఒకవేళ నారా లోకేష్ గారికి అప్పగించినట్లయితే ఆయన అంతే సమర్థవంతంగా పార్టీని ముందుకు తీసుకెళ్లగలుగుతారా? మరో 40 సంవత్సరాలు తన చేతులతో పార్టీని భుజంపై నడిపిస్తారా? ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు. సార్ నమస్తే. సార్, నారా లోకేష్ గారు ఎక్కడైతే ఓడిపోయానో అక్కడే నేను గెలిచి చూపిస్తాను అంటూ తనంటే ఏంటో ప్రూవ్ చేసుకున్నారు. సార్, మరి రామన్న స్థాపించిన పార్టీని చంద్రన్న తన భుజాలపై వేసుకుని ముందుకు సాగించారు. ఇప్పటికీ పార్టీ క్యాడర్ని ఎక్కడా కూడా చెల్లాచెదురు అవ్వకుండా నడిపించారు ఆయన. మరి అదే విధంగా లోకేష్ గారు ముందుకు తీసుకెళ్లగలుగుతారంటారా? ఆ సమర్థత లోకేష్ గారికి ఉందంటారా? వాస్తవంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం జరిగిన నాడు మేమే స్కూల్ ఏజ్లో ఉన్నాం, హై స్కూల్ ఏజ్లో ఉన్నాం. అప్పట్లో ఆనాటి రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెను సంచలనం 35 సంవత్సరాల అప్రతిహత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పాలన. కాంగ్రెస్ పార్టీని సవాల్ చేస్తూ కమ్యూనిస్ట్ పార్టీలు, జనతా పార్టీ లాంటి పార్టీలు ప్రతిపక్షాలుగా చలామణవుతున్న రోజుల్లో కనుచూపు మేరలో కాంగ్రెస్ పార్టీని ఓడించగలిగే పార్టీ ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పురుడు పోసుకుంటుంది అనే నమ్మకం రాష్ట్ర ప్రజానీకానికి కూడా లేదు. ఎందుకంటే ఇక్కడ గమనించుకోవాల్సింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓటర్లు కూడా మొదటి నుంచి కొంత టిపికల్ ప్యాటర్నే ఫాలో అవుతూ వచ్చారు. ఇందిరాగాంధీ గారి ఎమర్జెన్సీ తర్వాత దేశవ్యాప్తంగా ఇందిరాగాంధీ గారి మీద విపరీతమైన వ్యతిరేకత వచ్చి రాయ్బరేలీలో రాజనారాయణ చేతిలో ఇందిరాగాంధీ గారు స్వయంగా ఓడిపోయిన సందర్భంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం 42 పార్లమెంటు స్థానాలకి 41 కాంగ్రెస్ పార్టీకి దక్కినాయి. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కూకటి వేళ్లతో కూలిపోయింది. జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మాత్రం కాంగ్రెస్ పార్టీ వెంటే నిలబడ్డారు. అంటే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి లాయల్ ఓటర్లుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం ఎన్టీ రామారావు గారి రూపంలో ఒక పార్టీ రాజకీయ రంగంలోకి వచ్చిన ఇందిరాగాంధీ గారు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ చాలా అతివిశ్వాసంతో ఉండేవాళ్ళు. మొహానికి రంగులు వేసుకునే వాళ్ళు రాజకీయాల్లో రాణిస్తారా అంటే, రామారావు గారు అగ్ర కథానాయకుడు కదా, సినిమా రంగం నుంచి వచ్చారు కదా, ఒక రకమైన చులకన స్వభావం. మనం బై బర్త్ రాజకీయ నాయకులు, మనం పాలించడానికి పెట్టి పుట్టాం. ఎవరో ఈ సినిమాల్లో యాక్ట్ చేసుకునే రామారావు మనకి సవాలు విసురుతాడా? ఏదో సినిమా నటుడు కాబట్టి అతన్ని చూడటానికి ప్రజలు ఆ రకంగా పోటెత్తున్నారు తప్ప ఓటర్లుగా మనకే పట్టం కడతారు అనే ఒక అతివిశ్వాసంతో కాంగ్రెస్ పార్టీ ఉంది. అటువంటి స్థితి నుంచి కేవలం 9 నెలల్లో ఆ కాంగ్రెస్ పార్టీని తునాతునకలు చేసేసి 35 సంవత్సరాల తన ప్రస్థానానికి ముగింపు పలుకుతూ ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అధికార పగ్గాలు చేపట్టింది. అంటే ఒక్కసారి ఎన్టీ రామారావు గారు రాజకీయ రంగ ప్రవేశం జరిగిన నాటి నుంచి కూడా అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ విధానాలతోటి విసిగి వేశారన్న కారణం కావచ్చు, లేదు తెలుగువాడి ఆత్మగౌరవ నినాదాన్ని రామారావు గారు చాలా బలంగా వినిపించిన కారణం కావచ్చు, ₹2కి కిలో బియ్యం లాంటి పథకాల గురించి రామారావు గారు ప్రస్తావించడం కారణం కావచ్చు, ఈ రాజకీయపు అవినీతి మరకలు, రాజకీయాల్లో ఉండే సహజ సిద్ధమైన పక్షపాత ధోరణులు, ఇటువంటివి ఏవి సంబంధం లేని ఒక ఫ్రెష్ ఫేస్గా రాజకీయాల్లోకి అప్పుడే అడుగుపెట్టిన రామారావు గారిని ప్రజలు ఓన్ చేసుకోవడం కారణం కావచ్చు. ఏదేమైనా సరే పోటెత్తి ప్రజలు రామారావు గారి వెనక నడిచారు. అదే ఒరవడి కొన్నాళ్ళు కొనసాగింది. రామారావు గారు కూడా ఆయనకున్న సమ్మోహన శక్తి, ఆయనకున్న వాగ్దాటి, అన్నిటికన్నా ముఖ్యంగా ఆయనకున్న క్లీన్ ఇమేజ్, సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే ఆయన నినాదం, ఆ దిశగా ఆయన ఎంచుకుంటున్న విధానాలు, ఆయన అమలు చేస్తున్న పథకాలు, ఆయన ఎంపిక చేస్తున్న అభ్యర్థులు, ఇవన్నీ కూడా చాలా విస్తృతంగా చర్చనీయాంశంగా మారినాయి. రాజకీయాల్లో అనుభవం లేకపోయినా, చాలా సామాన్య కుటుంబాలకు చెందిన వాళ్ళైనా, చదువుకున్న వాళ్ళు, సమాజానికి ఏదైనా చేయాలనే తాపత్రయం ఉంటే అప్పటి వరకు ఎన్నికల వ్యవస్థలో పోటీ పడటానికి కూడా ఊహించని కుటుంబాల నుంచి చాలా సామాన్య అభ్యర్థులను ఎంపిక చేసి
చాలా అసామాన్య నాయకులుగా తీర్చిదిద్దిన ఘనత ఎన్టీ రామారావు గారిది. నన్నపనేని రాజకుమార్ గారు లాంటి ఒక గృహిణి, ఆమె హై స్కూల్ ఎడ్యుకేషన్ కూడా పూర్తి చేయాల, ఆమెను తీసుకొచ్చి చేబ్రోలు హనుమయ్య గారు అని చెప్పని అప్పట్లో టొబాకోలో చాలా పెద్ద కోటీశ్వరుడు, మాజీ మంత్రి ఆయన మీద పోటీ పెట్టి ఆయన ఓడించారు. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా 294 నియోజకవర్గాల్లో ఆశ్చర్యచకితులయ్యే ఫలితాలు చాలా నియోజకవర్గాల్లో వెల్లడయ్యాయి. ఇటువంటి స్థితిలో రామారావు గారికి ఆకర్షణ శక్తి ఉంది, ప్రజలు ఆయన పట్ల ఆకర్షితులవుతున్నారు. ఆయన ఆకర్షణ శక్తి, ఆయన పాలకుడుగా ఆయన నాయకత్వ పటిమ కొనసాగినంత వరకు ఆ పార్టీ ఓకే. కానీ ప్రతిదానికి ఒక ఎక్స్పైరీ అనేది ఉంటుంది కదా. రేపేంటి అనే ఆలోచన వచ్చినాడు. అక్కడ చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు ఆయన పార్టీ పెట్టినాడు. చంద్రబాబు నాయుడు గారు రామారావు గారు అల్లుడైనా సరే ఆయన అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. అక్కడ తెలుగుదేశం అభ్యర్థి చేతులు ఆయన ఓటమి చెందారు. తర్వాత కుటుంబ సభ్యుల ఆహ్వానం మేరకు ఆయన తెలుగుదేశం పార్టీలోకి అడుగుపెట్టారు. తెలుగుదేశం పార్టీలోకి ఒకసారి చంద్రబాబు నాయుడు గారు అడుగు పెట్టిన తర్వాత ఆయన రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న అధికారంలో భాగస్వామి కావాలని చెప్పి ఆయన కోరుకోలే. ఒక పార్టీ ఉంది, ఈ పార్టీని అభిమానిస్తూ లక్షలాదిగా వాలంటీరింగ్ చేస్తున్న కార్యకర్తలు ఉన్నారు, కోట్లాది మంది అభిమానులు ఓటర్లు ఉన్నారు. ఈ పార్టీకి ఒక రూపురేఖలు ఇవ్వాలి, ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి, ఒక ఆర్గనైజేషన్ ఆ స్ట్రక్చర్ ఇవ్వాలి అని చెప్పని ఆయన పార్టీకి ఇవాళ కనిపిస్తూ ఉన్న పార్టీ క్రియాశీల కార్యకర్త, గ్రామ కమిటీ, లేదంటే పట్టణాల్లో వార్డు కమిటీ, మండల కమిటీ, జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ అని చెప్పని ఉన్న ఈ స్ట్రక్చర్ని రూపకల్పన చేసింది, అమల్లోకి తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ రామారావు గారు చనిపోయి 29 సంవత్సరాలు అయింది, 30 సంవత్సరాలు నడుస్తుంది. అయినా సరే ఈ పార్టీ బతికి బట్టగట్టింది అని అంటే ఆ స్ట్రక్చర్ కారణం. ఎప్పటికప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి సభ్యత్వ నమోదు, ఆ సభ్యత్వ నమోదు ప్రాతిపదికగా గ్రామ కమిటీల ఎంపిక, అక్కడి నుంచి మండల కమిటీల ఎంపిక, అంటే గ్రామం నుంచి కార్యకర్త నుంచి రాష్ట్ర స్థాయి అధ్యక్షుడి వరకు ఇవాళ రాష్ట్ర విభజన తర్వాత జాతీయ పార్టీగా విస్తరించింది పార్టీ. జాతీయ అధ్యక్షుడి వరకు మేమందరం ఒక కుటుంబం, ఈ పార్టీ మా అందరి ఆస్తి, మా సొంతం అని ఇన్ని దశాబ్దాల ప్రస్థానంలో పార్టీని ఎలా అయితే వాళ్ళ బిడ్డల్ని పెంచి పోషించుకున్నారో అంతే ప్రేమగా ఇది మా పార్టీ, దీనికి మేము అండాదండా, మాకు ఈ పార్టీ అండాదండా, ఈ పార్టీని మేము కాపాడుకుంటే ఈ పార్టీ మమ్మల్ని, మా గ్రామాన్ని, మా సమాజాన్ని, మా జిల్లాని, మా రాష్ట్రాన్ని కూడా తీర్చిదిద్దగలిగే నైపుణ్యం, ప్రతిభ, ఆ విధమైన చిత్తశుద్ధి, అంకితభావం ఉన్న నాయకత్వం మాది అని చెప్పనే ఒక రకమైన ఎమోషనల్ కనెక్టివిటీ. మనకి తిరుమల లాంటి ప్రాంతాలకు వెళ్తే ధర్మో రక్షతి రక్షిత అని ఉంటుంది. అలాగే టీడీపీ కార్యకర్త నేను పార్టీని కాపాడుకుంటా, పార్టీ నన్ను కాపాడుతుంది అనే ఒక ఎమోషనల్ కనెక్టివిటీతో ఎలా అయితే నా బిడ్డకి భవిష్యత్తు ఇవ్వటం నా బాధ్యత, రేపు వృద్ధాప్యంలో నా బిడ్డ నన్ను సాకుతాడు అని చెప్పని ఎలా అయితే ఒక నమ్మకంతో తమ బిడ్డలని, తాము కన్న బిడ్డలని, వాళ్ళని ఉత్తమ పౌరులుగా, ప్రయోజకులుగా, బాధ్యత కలిగిన వ్యక్తులుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తారో ఒక తల్లిదండ్రులు, అంతే ప్రేమతో ఆప్యాయతతో ఆ తెలుగుదేశం జెండాని సాకుతూ వచ్చారు. దాని పర్యవసానం ఇవాళ 4 దశాబ్దాలు దాటిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ ప్రస్థానం ఆ విధంగా కొనసాగలుగుతూ ఉంది. ఒక టైంలో రామారావు గారి తర్వాత ఏంటి అన్న ప్రశ్న ఉత్పన్నమైంది. ఆ రోజు ఆ సవాలు స్వీకరించడానికి చంద్రబాబు నాయుడు గారి రూపంలో 1995లో వాస్తవంగా ఆ రోజు రామారావు గారితో కూడా విభేదించి కొన్ని నిర్ణయాల పట్ల
శ్రేణులు ఆయనతో విభేదించారు. ఏ శ్రేణులు అయితే 1984లో రామారావు గారిని అస్త్రపాలు చేయాలి అని చెప్పని నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారి నేతృత్వంలో రామ్లాల్ అని ఒక గవర్నర్ పంపించి నాడు తెలుగుదేశం పార్టీలో ఉన్న నాదన భాస్కర్ గారి ద్వారా పార్టీలో చిలికి తెప్పించి వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ నుంచి మద్దతు ప్రకటించి రామారావు గారిని ముఖ్యమంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేశారో, ఆ బర్తరఫ్ చేసినాడు అంటే కాంగ్రెస్ పార్టీకి కేంద్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపాలు చేయడం అనేది కొత్త కాదు. ఇందిరాగాంధీ గారే కాదు, వారి తండ్రి జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్న రోజుల్లో కూడా 1957లో కేరళలో నాడు నెగ్గిన కమ్యూనిస్టు ప్రభుత్వం ఈఎంఎస్ నంబూద్రిపద్ గారి ప్రభుత్వాన్ని కూలదోశారు. కానీ జవహర్లాల్ నెహ్రూ గారి మెడలు వంచి ఈఎంఎస్ నంబూద్రిపద్ గారిని ముఖ్యమంత్రిగా మళ్ళీ తిరిగి ప్రతిష్ఠింపజేసుకోవడం కేరళవాసీల వల్ల కాల. కానీ ఎన్టీ రామారావు గారిని పదవిచ్యుతుడిని చేస్తే నాడు ఉవ్వెత్తున ఎగిసిన ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమం, నాడు తెలుగు ప్రజలు చేసిన పోరాటం కేంద్ర ప్రభుత్వం మెడలోంచి సరిగ్గా 4 రోజులు ఆగస్టు 16, 1984 రామారావు గారిని బర్తరఫ్ చేస్తే మళ్ళీ సెప్టెంబర్ 16, 1984లో మళ్ళీ తిరిగి ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించే వరకు అవిశ్రాంత పోరాటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం శ్రేణులు చేశాయి. అదే తెలుగుదేశం శ్రేణులు రామారావు గారి కోసం ఒకనాడు వీధి పోరాటాలకు సిద్ధపడిన, పోలీస్ కాల్పులకి గుండెలు ఎదురుపడిన, రాయదుర్గంలో పోలీస్ కాల్పులు జరిగాయి, తెలుగుదేశం కార్యకర్తలు చనిపోయారు. నాటి నుంచి పార్టీ అధినేతగా ఎన్టీ రామారావు గారు తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు, నాడు పార్టీలో ప్రవేశించే ప్రయత్నం జరుగుతూ ఉన్న కొన్ని శక్తుల ప్రమేయాన్ని ఇష్టపడని శ్రేణులు రామారావు గారితో విభేదించారు. రామారావు గారిని ముఖ్యమంత్రిగాను ఆమోదించలేకపోయారు, పార్టీ అధినేతగాను ఆమోదించలేకపోయారు. మెజారిటీ శ్రేణులు, మెజారిటీ శాసనసభ్యులు చంద్రబాబు నాయుడు గారిని ఎంపిక చేసుకున్నారు. ఈ నాయకత్వ మార్పిడిని శ్రేణులు స్వాగతించినాయి. అంటే ఏంటి అక్కడ? తెలుగుదేశం శ్రేణులు విలువలకు ప్రాధాన్యత ఇస్తారు, మోర్ డెమోక్రటిక్గా ఉంటారు. వారి అభీష్టానికి భిన్నంగా అడుగులేస్తే పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు గారితో కూడా విభేదించడానికి ఒక్క క్షణం కూడా సంకోచించరు అనేది నిర్ధారణ అయింది. మరి అటువంటి స్థితి నుంచి చంద్రబాబు నాయుడు గారు 1995 నుంచి 3 దశాబ్దాలుగా అటు పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతూ ఉన్నారు, లేదంటే ఇటు సైమల్టేనియస్గా అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి, లేదు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా. 2 బాధ్యతల్ని కూడా సమన్వయంతో సమపాళ్లలో సమర్థంగా కొనసాగిస్తూ వస్తున్నారు. ఈలోపు ఎన్నో సంక్షోభాలు ఎదురైనాయి. 2004లో ఒకసారి తెలుగుదేశం పార్టీ ఓటమి చెందిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి రూపంలో ఆపరేషన్ ఆకర్ష్ పేరిట తెలుగుదేశం పార్టీని అస్థిరపాలు చేసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి రూపంలో తెలంగాణ సెంటిమెంట్ ప్రాతిపదికగా తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేశారు. ఆ తర్వాత చిరంజీవి గారి నేతృత్వంలో ప్రజారాజ్యం పార్టీ ద్వారా తెలుగుదేశం పార్టీని లక్ష్యంగా చేసుకున్నారు. ఆ తర్వాత వచ్చిన వైసీపీ పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీని లక్ష్యంగా చేసుకున్నారు. పళ్ళున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు తగులుతాయి అన్నట్టుగా నిండుగా కార్యకర్తలతోటి కళకళలాడుతూ ఉన్న తెలుగుదేశం పార్టీని లక్ష్యంగా చేసుకొని తెలుగుదేశాన్ని అస్థిరపాలు చేస్తే తప్పితే రాజకీయంగా మనకు మనుగడ ఉండదు అని చెప్పని కొత్తగా ఆవిర్భావం చెందిన ప్రతి రాజకీయ పక్షం కూడా తెలుగుదేశాన్ని లక్ష్యంగా చేసుకుంది. మరి తెలుగుదేశం తన శాఖోపశాఖలుగా విస్తరించిన వటవృక్షంలాగా తాను అలాగే నిలబడి ఉంది రాజకీయాల్లో. దశాబ్దాలు గడుస్తూ ఉన్నాయి. కొన్ని పార్టీలు వచ్చాయి పోయాయి, చాలామంది నాయకులు వచ్చారు పోయారు. కానీ 30 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఓడింది, గెలిచింది, ఓడుతూనే మళ్ళీ తిరిగి గెలిచింది, సవాళ్ళని సమర్థంగా ఎదుర్కొంది, అవమానాలని చాలా సునాయాసంగా అధిగమించింది, ప్రత్యర్థులకు సవాలు విసిరింది, ఢీ కొట్టింది, శ్రేణులకు అండగా నిలబడింది. ఈ లోపుగా శ్రేణులు కూడా ఒక ప్రభుత్వ దాష్టికాన్ని, దౌర్జన్యాన్ని, అరాచకాలని, వాళ్ళ ఆర్థిక మూలాల మీద దెబ్బ కొడుతున్న దాన్ని, దాడులు దౌర్జన్యాలని ధైర్యంగా ఎదుర్కొన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతి సందర్భంలో కూడా గెలుపులో వినయాన్ని ప్రదర్శించాలి, ఓటంలో ధైర్యాన్ని ప్రదర్శించాలనే సూత్రాన్ని తెలుగుదేశం శ్రేణులు మొదటి నుంచి అనుసరిస్తూ వచ్చినాయి.
తెలుగుదేశం నాయకత్వం కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తూ వచ్చారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు, మనం సమాజానికి బాధ్యులం, ఈ అవకాశం, ఈ అధికారం ప్రజలిచ్చిన అవకాశం, దీన్ని సద్వినియోగం చేసుకొని ఈ సమాజానికి ఏదైనా చేయాలి అనే తాపత్రయాన్ని మొదటి నుంచి ఎన్టీ రామారావు గారి నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు అదే విధానాన్ని అనుసరిస్తూ వచ్చారు. ఇదే వరవల్లో నారా లోకేష్ కూడా ఎదుగుతూ వచ్చాడు. ఎన్టీ రామారావు గారు మనవడు కాబట్టి, ఎందుకంటే 1983 జనవరి 9న ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు తొలిగా. ఆ తర్వాత సరిగ్గా 2 వారాలకి జనవరి 23వ తారీఖు లోకేష్ పుట్టడం జరిగింది. అంటే తను పుట్టేనాటికి వాళ్ళ తాతగారు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి. వాళ్ళ నాన్నగారు ఆయన వివాహానికి ముందే ఈ రాష్ట్ర క్యాబినెట్లో మినిస్టర్. అంటే అధికారము, హోదా, అధికార వ్యవస్థ తమ ఇంటి చుట్టూ చూస్తూ పెరిగిన వ్యక్తి లోకేష్. తనకి స్కూల్ ఏజ్కి వచ్చేటప్పటికి వాళ్ళ నాన్నగారు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రి. రాష్ట్రంలో, కేంద్రంలో పెద్ద పెద్ద హోదాల్లో ఉన్న చాలామంది వాళ్ళ కుటుంబంతో చాలా సన్నిహిత సంబంధాలు కలిగిన వాళ్ళు. వీటిని చూస్తూ పెరిగి కూడా సహజంగా మనం సమాజంలో కొంతమందిని చూసి అంటుంటాం, వాడికి చూసావంటే హెడ్ స్ట్రాంగో, వాడు రిచ్ కిడ్ కదా, అందుకని వాడికి ఆ విధంగా బలుపుతూ ఉంటాడు అని చెప్పని కొంతమంది గురించి మనమే వ్యాఖ్యానిస్తూ ఉంటాం. కానీ లోకేష్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇంత హోదా, అధికారం, వైభవం, ఆర్థిక స్థితిగతుల మధ్య పెరిగినా కూడా చాలా డౌన్ టు ఎర్త్ తనం. నేను లోకేష్తో పర్సనల్గా ఇంటరాక్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి. నేను తనని కలవటానికి వెళ్ళినప్పుడు ఆ ఛాంబర్లోకి నేను ఇట్లా ఆ డోర్లోంచి లోపలికి అడుగు పెడుతూనే కొంచెం దూరంగా హాల్లో సోఫాలో తను కూర్చొని ఉన్నాడు. నన్ను చూస్తూనే నాకు అంతకు ఒక 1 year ముందు బైపాస్ సర్జరీ అయింది, అది తనకు తెలుసు. కానీ ప్రతిరోజు తను ఎంతమందిని కలుస్తూ ఉంటాడు? సంవత్సరం క్రితం జరిగింది నాకు సర్జరీ. పోనీ ఆ సంఘటన, ఆ సందర్భంలో ఒకవేళ గుర్తుందంటే అనుకోవచ్చు. నేను 1 year తర్వాత కలుస్తున్నా. నేను ఎదురు కావటంతో అన్న ఎలా ఉన్నారు, ఆరోగ్యం ఎలా ఉంది, తన అన్నాన్ని సంబోధించవసరలా. తన స్థాయికి, తన హోదాకి, తను అప్పటికి ఈ రాష్ట్రానికి మంత్రిగా పనిచేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక కుటుంబ సభ్యుడు. మళ్ళీ ప్రభుత్వం వస్తే తన మంత్రి కాబోతుంటారు. ఆరోగ్యం ఎలా ఉందన్న, సర్జరీ నుంచి కంప్లీట్ కోలుకున్నట్టేనా? నేను ఒక గ్రామీణ ప్రాంత వాసినంతే. అంటే నాకు అంతటి విలువ తను ఇవ్వాల్సిన నెస్టీ లేదు. కానీ తన వ్యవహారశైలి ఎలా ఉంటుంది, తను మనల్ని సంబోధించే తీరు ఎలా ఉంటుంది, తను మనతో ఇంటరాక్ట్ అయ్యే తీరు ఎలా ఉంటుంది, మనం చెప్తున్నది తను ఎంత శ్రద్ధగా వింటాడు, ఇవన్నీ నేను వ్యక్తిగతంగా అబ్జర్వ్ చేసి చెప్తున్నా. నేను 100కి 100 పాళ్ళు రాజకీయాల్లో చాలా సుదీర్ఘ ప్రస్థానాన్ని కొనసాగించగలిగే నాయకత్వ పటిమ తన దగ్గర ఉంది. ఒక టైంలో తను చాలా నెగిటివ్గా పోర్ట్రేట్ చేశారు. అసమర్థుడు, లేజీ ఫెలో, తిండిపోతూ, అవినీతిపరుడు, నాన్ సీరియస్ పాలిటీషియన్, తెలుగు భాష మీద పట్టు లేదు, అసలు ప్రసంగించలేడు, మీడియాని అడ్రస్ చేయలేడు, ఇట్లా విపరీతమైన నెగిటివ్ క్యాంపెయిన్ నడిచింది తన మీద. ఇవన్నిటి గురించి తనకు అవగాహన ఉంది. తన మీద జరుగుతున్న ఈ ట్రోలింగ్ గురించి తనకు చాలా స్పష్టమైన అవగాహన ఉంది. తన వ్యక్తిత్వం హన్నానికి గురవుతూ ఉంది. తన సామర్థ్యం పరీక్షకు నిలబడతా ఉంది. తన తెలుగు భాష పరిజ్ఞానం, తన ప్రసంగ పాఠవం, తన మీడియాని అడ్రస్ చేసే సామర్థ్యం ప్రశ్నార్థకంగా మారుతూ ఉంది. వాటిని అధిగమించాలి అని అంటే నో షార్ట్ కట్స్, తానే అధిగమించాలి. అధిగమించాలి అని అంటే ఏం చేయాలి? భాషా పరిజ్ఞానం పెంచుకోవాలి, సమాజంతో మరింతగా మమేకం అవ్వాలి, శ్రేణులతో ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతుండాలి, శ్రేణుల సమస్యల గురించి స్పందించాలి, ప్రభుత్వంలో జరుగుతున్న తప్పుల్ని ప్రశ్నించాలి, ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలి. వీటినన్నిటినీ తను అవలంబించి ఆచరణలో పెట్టి తను రుజువు చేసుకున్నాడు. ఎవరైతే హేళన చేశారో, ఎవరైతే తను పప్పు అని చెప్పని సంబోధించారో, ఇవాళ వాళ్ళందరికీ తన పేరు వింటే వెనులో వణుకొస్తూ ఉంది. తను నాన్చాకో తీసుకొని ఎవరి మీద బ్రూస్లీలాగా ఫైటింగ్లు చేయలే.
కానీ నిజాయితీతో సూటిగా స్పష్టంగా తన కళ్ళల్లోకి అంటే తన వ్యవహార శైలి చూసినప్పుడు దొంగ మొహం నలుపు అనే సామెత ఉంటుంది కదా, ఇటువంటి దొంగ మొహం నలుపు కల్లా తన కళ్ళల్లోకి సూటిగా చూసే స్థైర్యం లేక రెడ్ బుక్ రాజ్యాంగం, లోకేష్ క్రూరత్వాన్ని ప్రదర్శిస్తున్నాడు, వేధింపులకు గురి చేస్తున్నాడు అని చెప్పని ఒకనాడు ఇదే లోకేష్ను ఉద్దేశించి చాలా హేళనగా, కొడాలి నాని లాంటి వాళ్ళైతే అసలు ఇంకొక అడుగు ముందుకేసి పప్పుగాడు అనేవాళ్ళు. ఇవాళ ఎక్కడున్నారు వీళ్ళంతా? కాబట్టి ఏంటంటే 30 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు పార్టీ నాయకుడిగా వారి ప్రస్థానం కొనసాగిన నేపథ్యంలో ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 70 సంవత్సరాల వయసులో వారు పూర్తి శక్తియుక్తులతో ఈ రాష్ట్రానికి వారి సర్వీసెస్ ఇవ్వాల్సి ఉన్న నేపథ్యంలో వారి పాలనాపరమైన శక్తియుక్తులు మొత్తం పాలనాపరంగా వారి శక్తియుక్తులు మొత్తం కేంద్రీకరించాల్సి ఉన్న నేపథ్యంలో పార్టీ పరమైన సమన్వయ బాధ్యతలు అయినా సరే లోకేష్కి ఇవ్వాలి అనేది చాలా రోజుల నుంచి వినిపిస్తున్న డిమాండ్. గతంలో కొందరు తెలుగుదేశం నాయకులు, కొందరు అభిమానులు లోకేష్కి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి అని చెప్పని ఒక డిమాండ్ లేపినప్పుడు అది కొంత వివాదాస్పదంగా మారుతున్న సందర్భంలో నేనే కొన్ని టీవీ డిబేట్లలో, కొన్ని యూట్యూబ్ వీడియోల్లో కూడా చంద్రబాబు నాయుడు గారి నుంచి పార్టీ సమన్వయ బాధ్యతలు ఇకనైనా వారికి వాటి బాధ్యతల నుంచి రిలీవ్ చేయాలి, 70 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత వారి పూర్తి శక్తి సామర్థ్యాలు రాష్ట్ర పాలనకి అవసరం. చంద్రబాబు నాయుడు గారు అయితేనే తమ భవిష్యత్తు, తమ బిడ్డల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు తీర్చిదిద్దగలరనే ఒక నమ్మకంతో ప్రజలు ఆయనకు అధికారం కట్టబెట్టారు. లోకేష్ ఇవాళ తను ప్రూవ్ చేసుకొని లీడర్గా ఎమర్జ్ అయి ఉన్నాడు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఏ వయసులో ఉన్నాడు, ఇవాళ లోకేష్ దరిదాపుల్లో అదే వయసులో ఉన్నాడు. ఈరోజు పార్టీ పరమైన బాధ్యతలు లోకేష్ కనుక అప్పచెప్పినప్పుడు పార్టీని ఇంకొక 20-30 సంవత్సరాల పాటు ప్రస్థానానికి కావాల్సిన అనుకూలమైన నిర్మాణాన్ని తను చేసుకోగలుగుతాడు, తాను ముందుండి నడిపించగలుగుతాడు అని చెప్పని నేను ప్రతిపాదించడం కూడా జరిగింది. ఇవాళ పార్టీలో వివిధ హోదాల్లో ఉన్న నాయకులు కూడా ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. నాకున్న అవగాహన మేరకు ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఇన్విటబుల్. చెట్టు పండుటాకులు రాలుతూ ఉంటాయి, కొత్త ఆకులు చిగురిస్తూ ఉంటాయి. అలాగే రాజకీయ పక్షాల్లో కూడా ఏదో ఒక స్టేజ్లో నాయకత్వం మార్పిడి అనేది జరిగి తీరాలి. తెలుగుదేశం పార్టీ లాంటి సుదీర్ఘ నేపథ్యం ఉన్న పార్టీకి సమయం సందర్భం చూసుకొని సమర్థవంతమైన నాయకుడి చేతిలో పార్టీని పెట్టడం, ఆ నాయకుడిని అనుసరించి క్రమశిక్షణగా ఆ నాయకుడి ఆదేశాలు పాటించడం అనేది ఆ పార్టీకి మొదటి నుంచి అలవాటైన ప్రక్రియ. అటువంటి క్రమశిక్షణాయుతమైన క్యాడర్ని కలిగి ఉండటం కూడా తెలుగుదేశం పార్టీ నాయకత్వం చేసుకున్న అదృష్టం. నా క్యాడర్ పట్ల అదే విధమైన ఎమోషనల్ కనెక్టివిటీ కలిగిన నాయకత్వాన్ని కలిగి ఉండటం ఆ క్యాడర్ చేసుకున్న అదృష్టం. మనకి నీళ్ళడుగున ముచ్చపు చెప్పలన్నీ ఒక దగ్గరికి చేరితే నత్తగొల్లన్నీ ఒక దగ్గరికి చేరతాయంట. ఇవాళ ముచ్చపు చెప్పల లాంటి సమూహం మొత్తం తెలుగుదేశం క్యాడర్గా, నాయకులుగా ఒక సమూహంగా 43 సంవత్సరాలుగా కొనసాగుతూ ఉన్నారు. నారా లోకేష్ నాయకత్వంలో ఇంకొక 20-30 సంవత్సరాల పాటు కొనసాగటానికి కావాల్సిన భూమిక సిద్ధమవుతున్నట్టుగా మనం భావించాలి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.